నమస్తే, నేను అంకిత. 'పుష్ప 2' ఆగస్టు 15న రిలీజ్ అవుతుంది అని చెప్పారు. అయితే ఇప్పుడు అది కాస్త డిసెంబర్ 6కి రిలీజ్ కాబోతుంది అనేసి అంటున్నారు. అది కూడా కన్ఫర్మ్ చేయట్లేదు. అయితే అసలు ఇది వాయిదా కావడానికి కారణం ఏంటి? షూటింగ్ కూడా ఇంకా జరగాల్సింది ఉంది అనేసి చెప్తున్నారు. అయితే దీనికి ప్రత్యేకంగా మలయాళ హీరో కారణం అనేసి అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అంకిత. సార్, ఇప్పుడు చూస్తే 'పుష్ప 2' పైన ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 15న రిలీజ్ అయిపోతుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తేనేమో డిసెంబర్ 6 అనేసి అంటున్నారు. అది కూడా కన్ఫర్మ్ చేయట్లేదు. షూటింగ్ కూడా ఇంకా పూర్తి కాలేదు అన్న సమాచారం అయితే మనకి తెలుస్తుంది. దీనికి కారణం కూడా మలయాళ హీరో అనేసి అంటున్నారు. ఎంతవరకు నిజం అంటారు? మీరు అన్నట్టు ఎప్పుడో యాక్చువల్గా అంటే ఆగస్టు 15 దగ్గరకు వచ్చేసింది. అయితే ఇప్పుడు అసలు అది లేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆగస్ట్ అనేది క్వశ్చనే కాదు. అంటే డిసెంబర్ 6న ఆల్రెడీ అనౌన్స్ చేశారు వాళ్ళు నెక్స్ట్ రిలీజ్ డేట్. సో అప్పటికైనా అవుతుందా లేదా అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఆల్రెడీ ముంబై సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ చెప్పారు డిసెంబర్ 6న కూడా వచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ ఇయర్ అంటే 2025 సమ్మర్కి వెళ్ళే అవకాశం ఉంది రిలీజ్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అంటూ ఇక్కడ ట్యాబ్లెట్స్ రాసుకొచ్చాయి. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే ఇక్కడ అది కూడా నిజమవుతుందేమో, డిసెంబర్ 6 కూడా ఈ సినిమా వచ్చే అవకాశాలు లేవేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే ఇంకా షూటింగ్ అనేది కంప్లీట్ కాకపోవటం. ఇప్పుడు 8వ నెల వచ్చేసింది, జూలై అయిపోయి ఆగస్టు వచ్చేసింది. సో ఇప్పటికీ ఇంకా కూడా మోర్ దాన్ 1 month షూటింగ్ అనేది ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. మళ్ళీ అది అవ్వాలి. దాని తర్వాత మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉంటుంది. ఎందుకంటే సుకుమారు అతని వర్కింగ్ స్టైల్ తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే కొంచెం ఇప్పుడు డౌట్లు పడుతున్నారు, అప్పటికైనా డిసెంబర్ 6న వస్తుందా అని. ఎందుకంటే అతను ప్రతిదీ కూడా తను ఏదైతే అనుకుంటాడో అది వచ్చేంత వరకు కూడా ఎంతసేపు అయినా టైం తీసుకుంటాడు. దానికోసం హడావుడిగా చేయటం అనేది అతనికి నచ్చదు. ఎవరన్నా చెప్పినా కూడా మళ్ళీ తన పద్ధతిని మార్చుకోడు. అలాంటిది అతనిలో ఉంది అనమాట. సో ఈ విషయం మీదే షూట్ అనేది డీలే అవటం వల్ల హీరోకి డైరెక్టర్కి మధ్య కాన్ఫ్లిక్ట్ కూడా వచ్చింది. అందు గురించే ఒకరి తర్వాత ఒకళ్ళు ఫ్యామిలీస్తో కలిసి ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళారు అని చెప్పేసి కూడా మనం ఈ మధ్య మీడియాలో బాగా విస్తృతంగా ప్రచారం అవటం మనం చూసాం. సో యాక్చువల్గా ఇప్పుడు దాకా వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లానే ఉన్నారు. అది గురు శిష్యులా లేకపోతే ఫ్రెండ్స్ అనేది చెప్పలేం. కానీ బట్ సుకుమార్ అంటే చాలా ఇష్టం తనకి, అల్లు అర్జున్కి. అలాగే తను బన్నీ అన్న కూడా సుక్కుకి చాలా అభిమానం. అలాంటిది ఇప్పుడు ఈ సినిమా 'పుష్ప 2' వల్ల ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చేసింది అని చెప్పేసి కూడా నడుస్తూ ఉంది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా అందుతున్నటువంటి సమాచారం కానివ్వండి, అలాగే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రచారం ప్రకారం చూసుకుంటే ఫహద్ ఫాజిల్ ఆయన వల్ల ఇప్పుడు ఈ షూటింగ్ అనేది వాయిదా పడింది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అతను అందులో విలను మనకు తెలుసు కదా. 'పుష్ప 1లో చివరి అరగంట సో అతను చేసినటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో అతను ఒక బాల్డ్ హెడ్ తోటి మొత్తం షేవ్ చేసినటువంటి హెడ్తో ఫస్ట్ టైం అలా కనిపించడం, అతను ఒక క్రూరమైనటువంటి పోలీస్ ఆఫీసర్ భన్వర్లాల్ షెకావత్ అనే క్యారెక్టర్. సో ఈ సినిమాలో అదే మెయిన్ విలన్ కాబోతుంది. సో అందులో మనం చూసాము కొండారెడ్డి అతని గ్యాంగ్ ఏదైతే ఉందో అదే అజయ్ ఘోష్ అలాగే ధనుంజయ్ వీళ్ళు చేశారు ఆ సినిమాలో. అలాగే సునీల్ కూడా ఒక విలన్గా కనిపించడం మనకి. కాకపోతే సెకండ్ పార్ట్లో ఈ భన్వర్లాల్ షెకావత్ అనేది మెయిన్ విలన్గా ఉంటుంది అనేది ఆ లీడ్ అయితే ఇచ్చారు. సో వాళ్ళిద్దరు కాన్ఫ్రంటేషన్ ఎలా ఉంది, చివరిలో పుష్ప పెళ్ళికి ముందు వాళ్ళిద్దరూ ఎలా తారసపడ్డారు, ఇవన్నీ కూడా అందులో చూపించారు చాలా ఇంట్రెస్టింగ్గా. సో యాక్చువల్గా 'పుష్ప 2' కోసం తను ఒరిజినల్ అయినటువంటి మలయాళంలో సినిమాను కూడా తను వాయిదా వేసుకున్నాడు ఫహద్ ఫాజిల్.
సో అందులో అక్కడ అతను చాలా రెప్యూటెడ్ యాక్టర్, హీరోగా చేస్తాడు. మళ్ళీ తను ఒక కీలక పాత్ర చేస్తూ కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ కూడా చేస్తాడు తను. సో ఇలాంటి నేను హీరో కాబట్టి హీరో క్యారెక్టర్లు చేయాలని అట్లా ఉండదు అతనిది. సో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు కూడా తను చేశాడు మలయాళంలో, ఒక పక్క హీరోగా చేస్తూనే. రీసెంట్గా వచ్చినటువంటి ఆవేశం అనే సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అక్కడ. సో మోర్ దాన్ 100 crores అది వసూలు చేసింది. ఓటీటీలో కూడా చాలా బాగా పేరు తెచ్చుకుంది. సో అలాంటి అతను ఈ సినిమా కోసం 2 సినిమాలను పక్కన పెట్టాడని చెప్పి, అంటే వాయిదా వేసుకున్నాడని చెప్పేసి మనకు అందినటువంటి సమాచారం. ఎప్పుడైతే ఈ పుష్ప 2 డిలే అవుతుందో షూట్లో, యాక్చువల్గా ఆగస్టులో కనుక ఈ సినిమా వచ్చేసినట్లయితే ఇప్పటికి షూట్ అయిపోయి అతను తన పనులు తను చేసుకుంటూ వెళ్ళేవాడు. ఎప్పుడైతే ఇది డిలే అయిపోయిందో, December 6th వెళ్ళిందో, అతను కూడా అప్సెట్ అయిపోయాడని చెప్పుకుంటున్నారు బయట. సో అందువల్లే తను ఏదైతే ఇదివరకు వాయిదా వేసుకుని ఉన్నాడో 2 సినిమాలు, మలయాళం సినిమాల్ని, ఇప్పుడు వాటిని పైప్ లైన్లోకి పెట్టేశాడు, ఆ షూట్లోకి వెళ్ళిపోయాడని చెప్పేసి అలా తెలుస్తూ ఉంది. దానివల్ల ఇప్పుడు అతని డేట్స్ దొరకడం వీళ్ళకి కష్టమైపోయింది. సో వాళ్ళు అతను ఇచ్చినటువంటి డేట్స్ని వీళ్ళు యూజ్ చేసుకోలేకపోయారు, పుష్ప 2 మేకర్స్. సో ఇప్పుడు తన సినిమాలకు వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు మళ్ళీ అతని కోసం వీళ్ళు వెయిటింగ్లో ఉన్నారని మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇదే ఇప్పుడు ప్రచారంలో కూడా నడుస్తుంది సోషల్ మీడియాలో. సో ఎప్పుడు అతను దీనికోసం బల్క్ డేట్స్ ఇస్తాడు. సో వాళ్ళు ఏంటంటే చాలా క్యాలిక్యులేటెడ్గా ఉండేవాళ్ళు వాళ్ళు. సో మన సుకుమార్ ఏంటంటే తనకి ఎప్పుడు తనకి ఆ వర్క్ అనేది కలిసి వస్తుందో, ఎప్పుడైతే అందరి కాల్ షీట్ దొరుకుతాయో అప్పుడు చేసుకుంటూ వస్తున్నాడు. సో ఇప్పుడు అదే పరిస్థితి, తన కోసం సాక్రిఫైస్ చేసి వచ్చే పరిస్థితిలో ఫహద్ ఫాజిల్ ప్రస్తుతానికి లేడు. అతను ఉన్నటువంటి అంత బిజీ షెడ్యూల్లో తను ఉన్నాడు. సో కేవలం తను అంటే పాన్ ఇండియా యాక్టర్ లాగా అయిపోయాడు ఈరోజు ఫహద్ ఫాజిల్ కూడా. సో కాబట్టి ఎప్పుడైతే అతను ఇస్తే అది వెంటనే చేద్దామని చూస్తున్నారు. ఇక్కడ చూస్తే ఇప్పుడు డేట్స్ మారుతూ వస్తున్నాయి, ఆడియన్స్కి కూడా చాలా అంచనాలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు ఈ డేట్స్ మారడం వలన ఇప్పుడు సినిమా పైన ఏమైనా ప్రభావం ఉంటుందంటారా? నాకు తెలిసి పుష్ప 2 అది ఎప్పుడు వచ్చినా దాని క్రేజ్ అయితే తగ్గదు. కాకపోతే ఏంటంటే కొంచెం ఈ డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. దానివల్ల రకరకాల రూమర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఏదైతే పెద్ద రూమర్ వచ్చింది కదా, సుకుమార్కి బన్నీకి మధ్య గ్యాప్ వచ్చేసింది అనేది, క్లాషెస్ వచ్చాయని. సో రేపొద్దున ఇది ఎలాంటి టర్న్ తీసుకుంటుందో మనకు తెలియదు. సో ఈ షూటింగ్ షెడ్యూలు ఎప్పుడైతే ఆ డిస్టర్బ్ అయిపోయిందో మొత్తం చాలా వరకు, అంటే ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళు కొంత డైరెక్ట్గా మొత్తం అమౌంట్ అంతా పెట్టరు. సో ఖచ్చితంగా ఫైనాన్షియర్స్ నుంచి తీసుకొస్తారు. అక్కడ వాళ్ళకి ఇంట్రెస్ట్లు పెరిగిపోతూ ఉంటాయి. డీలే అయ్యే కొంది ప్రొడ్యూసర్ల పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ఎక్కువ వడ్డీలు ఎక్కువ కట్టుకోవాలి వాళ్ళు. సో ఇది వాళ్ళకి ఆర్థికంగా నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. సో కాకపోతే ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి రేపు ఓటీటీ రైట్స్ ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా వస్తే, ఓటీటీ కానివ్వండి అట్లాగే శాటిలైట్ కానీ రైట్స్ కానీ పర్వాలేదు అంతవరకు కాదు. కాకపోతే ఈ మధ్యలో వాళ్ళకి ఆ తలనొప్పులు ఉంటాయి కదా, సో పెరిగిపోతూ ఉంటుంది, అది భయపెడుతూ ఉంటుంది, ఏమవుతుందో ఇంట్రెస్ట్ పెరిగిపోతున్నాయి అని. సో ఏమైనప్పటికీ కూడా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఇది మేకర్స్ కాబట్టి, సుకుమార్ మీద అల్లు అర్జున్ మీద వాళ్ళకి చాలా భరోసా ఉంది కాబట్టి, సో వాళ్ళు కూడా చూస్తున్నారు ఏం జరుగుతుందో అని. బట్ ఇప్పుడు ఒకవేళ ఫహద్ ఫాజిల్ డేట్స్ ఇచ్చాడంటే మళ్ళీ అదే కాంబినేషన్తో ఎవరైనా మళ్ళీ ఇక్కడ ఎవరైతే కావాలో ఆ కాంబినేషన్లో యాక్టర్స్ వాళ్ళ దొరుకుతాయా లేదా అనేది మళ్ళీ ఇంకొకటి ఉంది. సో ఎవరికి వాళ్ళు ఇప్పుడు వేరే వేరే షూటింగ్లు ఉంటారు. ఇప్పుడు హీరో అంటే ఓకే, తను ఇదే సినిమా చేస్తున్నాడు కాబట్టి అతను ఎప్పుడైనా అందుబాటులో ఉండొచ్చు. కానీ మిగతా యాక్టర్లు అలా కాదు కదా, వాళ్ళకి చాలా సినిమాలు చేస్తూ ఉండేవాళ్ళు ఉంటారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే ఒకేసారి 10 సినిమాలు కూడా చేస్తూ ఉండొచ్చు. సో వీళ్ళందరి కాంబినేషన్లో మళ్ళీ దొరకటం అనేది ఒక టాస్క్ లాంటిదే. సో అందువల్ల కూడా షూట్లో డిలే అయ్యే ప్రమాదం ఉంటుంది. ఎక్కువ మంది ఉన్నప్పుడు సీన్లో లేదా ఆ షెడ్యూల్ ఎక్కువ మంది అవసరమైతే అందరికీ దొరకటం అనేది పెద్ద టాస్కే. సో చూడాలి మరి, ఇప్పుడు ఫహద్ ఫాజిల్ వల్ల డిలే అవుతుందని చెప్పేసి ఏదైతే ప్రచారంలోకి వచ్చిందో అది మరి అతను త్వరలో డేట్స్ కనుక ఇస్తే త్వరగా అయిపోయి కనీసం ఈ
ఇది ఆగస్ట్ వచ్చేసింది కాబట్టి సెప్టెంబర్ కల్లా పూర్తి అయిపోతే కానీ డిసెంబర్లో ఈ సినిమాని తీసుకురావడానికి అవకాశం ఉండదు. బట్ ఇప్పుడు అదే చాలా డౌట్గా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ముంబై వాళ్ళు ఆ ట్యాబ్లెట్స్ రాయటం, సో ఇకనే ఈ సంవత్సరం అసలు వచ్చే అవకాశం లేదు అంటాం అనేది సుకుమార్ మీద కూడా ఇంపాక్ట్ పడుతూ ఉంది. ఇతనితో సినిమా అంటే చాలా డీలే అయిపోతుంది. బాహుబలి లాంటి సినిమాలే వరుసగా 2 ఏళ్ళలో 2 సినిమాలు వచ్చేసినాయి. అట్లాంటిది 3 ఇయర్స్కి కూడా ఇవి 2 సినిమాలు రాకపోతే ఏంటి, మామూలు సోషల్ సినిమానే కదా ఇది, సో దానిలాగా కాస్ట్యూమ్ డ్రామా ఏం కాదు కదా అనేది ఆల్రెడీ వస్తూ ఉంది. సో మరి చూద్దాం, అసలు సుకుమారు వీటన్నిటికీ చెక్ పెట్టి త్వరగా కంప్లీట్ చేసి కనీసం మరి డిసెంబర్ 6కి వస్తే సంతోషమే. కాకపోయినా కానీ 2025 ఫస్ట్ హాఫ్ కన్నా ఈ సినిమాని ప్రేక్షకుల ముందు తీసుకొస్తే దాని క్రేజ్ ఎప్పుడూ తగ్గదు. ఎప్పుడు వచ్చినా కానీ పుష్ప 2 పుష్ప 2నే. సో ఖచ్చితంగా ఇంకొక రేంజ్ సినిమా అవుతుంది.